వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర రాజధానిలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క. సోదరి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధానానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అయ్యప్ప భక్తుల ఆరోగ్య భద్రత సొసైటీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి పీఎంకు లేఖలు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంచాలి. డిచ్పల్లి సిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష. పలు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధర్పాల్ సూర్యనారాయణ. రక్షాబంధంతో కొనసాగుతున్న అన్నా చెల్లెల అనుబంధం. రాఖీ పౌర్ణమి సందర్భంగా కేసిక్ జీటీపీఎల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రైల్వే క్వార్టర్స్ మహాశక్తి హనుమాన్ ఆలయంలో ఘనంగా సంతోషిమాత జన్మదిన వేడుకలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పర్వత శ్రేణుల్లో సహజ సిద్ధమైన ప్రకృతిలో గల నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ మండలం కదిలే పరమశివుడిపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క రాఖీ పండుగను రాష్ట్ర రాజధానిలో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హైదరాబాదులో అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, నేతల నివాసాలను సందర్శించారు. ప్రతి ఒక్కరికి చేతికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. మంత్రి సీతక్క నాయకులు తమ సొంత సోదరిగా భావించి సీతక్కను ఆప్యాయంగా ఆహ్వానించారు. రాఖీ కట్టించుకుంటూ సోదరి సీతక్క అంటూ ఆత్మీయంగా పలకరించి ఆశీర్వాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సీతక్క రాకతో సీఎం మంత్రుల నివాసంలో సోదర భావంతో నిండిపోగా పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. ఈ సందర్భంగా సీతక్క రాఖీ పండుగ మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ఇలాంటి సోదర భావం, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఉదయం తన నివాసమైన ప్రజాభవన్కు విచ్చేసిన ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథ్కి మంత్రి సీతక్క రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసానికి విచ్చేసిన నాయకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి సీతక్క రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ప్రజాపాలనలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందాలని ఆమె ఆకాంక్షించారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధానానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సాహస్ కార్డియాలజిస్ట్ సభ్యుడు, అయ్యప్ప భక్తులు ఆరోగ్య భద్రతా సొసైటీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి కోరారు. కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి సన్నిధానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది ఇతర ప్రముఖుల ఆలయాల కన్నా భిన్నమైంది. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని సుదీర్ఘకాలం కఠోర దీక్ష బూనుకొని భక్తులు సందర్శిస్తారు. నవంబర్ నుంచి జనవరి వరకు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మిగతా నెలల్లో ఈ ఆలయంలో నెలలో 5 లేదా 6 రోజులే తెరిచి ఉంటుంది. ఎంతో పవిత్రమైన ఈ ఆలయానికి కేంద్ర ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించాలని శబరిమల సాహస్ కార్డియాలజిస్ట్ సెంటర్ సభ్యులు, నిజామాబాద్ కు చెందిన జి మనోహర్ రెడ్డి, ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ తదితర మంత్రులకు లేఖలు సమర్పించారు. అలాగే నిజామాబాద్, డబ్లింగ్, మేడ్చల్, మనోహరాబాద్, అకోలా రైల్వే లైన్ ఎప్పటి వరకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. భారత రాష్ట్రపతి గారికి శబరిమల రమ్మని ప్రత్యేక ఆహ్వానం ఇచ్చాము. అదేవిధంగా శబరిమలను జాతీయ సంపద కింద డిక్లేర్ చేయమనము. మెట్రో లైన్ ఎస్టాబ్లిషన్ కోసం సపరేట్ ప్యాకేజెస్ తదితరగా కంప్లీట్ కావాలని చూస్తున్నాము. ఇది అదే రోఫే అనేది 2014లోనే అది సక్సెస్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్ 11 years అది 2027 లోపల కంప్లీట్ కావాలని టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది డిక్లేర్ చేశారు. అతి త్వరలో అది శబరిమల సంపద పెరగటానికి ఆస్కారం ఉంటుంది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షనిస్ట్ సెంటరు, ఇన్ పేషెంట్, ఫీమేల్, జనరల్ వార్డులు, ల్యాబ్ ఇతర విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ని తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా అంకిత భావంతో పనిచేయాలని హితవు పలికారు. రౌండ్ ది క్లాక్ ఆసుపత్రిలో అన్ని సమయాలలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతి నెల 2వ శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టులు, డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పిహెచ్సిలు, సిహెచ్సిల పనితీరును ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీష్ రెడ్డిని ఆరా తీశారు. త్వరితగతిని ఆర్జీలు సమర్పించాలని సూచించారు. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనమిద్దరం ఈ దేశానికి రక్ష అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ వేడుకల్లో బీజేపీ మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కేవలం మన భారతదేశంలో సోదర భావానికి ప్రతీకగా దేశమంతటా రాఖీ పండుగ జరుపుకోవటం మన సోదర భావానికి నిదర్శనమన్నారు. ఇది అనాది కాలంగా వస్తుందని, భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉందని, భారతీయులంతా నా సోదరి మనులంటూ పరాయి స్త్రీని కూడా అక్క చెల్లెలిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని అన్నారు. అలాంటి సంస్కృతిని, సోదర భావాన్ని పెంపొందించే పండుగే రాఖీ అని, ఈ రాఖీ అనేది అన్న చెల్లికి, అక్క తమ్ముడికి రక్షగా ఉంటూ మనమంతా ఈ దేశానికి, భారతమాతకు రక్షగా ఉండాలని సూచించారు. చిన్నప్పటి నుండే పిల్లల్లో సోదర భావాన్ని, దేశభక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచరెడ్డి ప్రవాళిక, మమత, ఇందిర, సుమిత్ర, హేమలత, వనిత, జ్యోతి, వరలక్ష్మి, న్యాలం రాజు, నాగుల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం నిజంగా కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ధన్పాల్ అంకుల్ అన్నట్టు మీకు మేము రక్ష, మాకు మీరు రక్ష అన్నట్టుగా అన్న చెల్లెళ్ళు అందరం కూడా మనమందరం దేశానికి రక్షగా ఉంటూ ఈ రాఖీ పండుగని ఆనందంగా జరుపుకుందామని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ నాయకుల సోదరులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. రక్షాబంధన్ ఈ పండుగ శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో రాఖీ రక్ష కట్టుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ రాఖీ కట్టిన సోదరిమణులందరికీ మరియు మహిళా మోర్చా సభ్యులందరికీ, ఇందూరు నగర ప్రజలకు, సోదర సోదరిమణులకు అందరికీ రక్షా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జీటీపీఎల్ K6 కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రధాన జీటీపీఎల్ K6 రోషిని కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. యాంకర్లు, సిబ్బంది కలిసి ఎడిటర్లకు, కెమెరామెన్లకు, రిపోర్టర్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని సిబ్బంది తెలిపారు. నగరంలో రైల్వే క్వార్టర్స్లో శ్రీ మహాశక్తి హనుమాన్ సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా భావిస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలుపుతూ, ఈరోజు ఉదయం నుంచి గౌరీ గణపతి పూజతో మొదలుకొని సంతోషిమాత అమ్మవారి అఖండ పూజ, దీపారాధన, అమ్మవారి మహాభిషేకం, అలంకరణ, హారతి, అష్టదిక్పాలక పూజ, పుష్పార్చన, కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహిస్తూ మరియు హోమం నిర్వహిస్తూ పూర్ణాహుతితో నిర్వహించి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ తరఫున అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్కి సన్మానం జరిగింది. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రతి ఆలయంలో మన హిందుత్వం ఉట్టిపడేలా విధంగా
ప్రజలు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం అమ్మవారి పల్లకి ఎత్తుకొని ప్రారంభించారు. ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మరియు రైల్వే క్వార్టర్స్ వీధుల గుండా పల్లకి నిర్వహించారు. ఆలయ అర్చకులు గోవింద్ త్రిపాఠి మాట్లాడుతూ ఈ వేడుకలు ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా మరియు అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని తెలుపుతూ అమ్మవారు కొంగు బంగారంగా నిలసిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ ప్రతి ఒక్కరిని చల్లంగా చూడాలని ఆలయ అర్చకులు అమ్మవారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పురాతనం నిజామాబాద్ ఇందూరులో ఉన్నటువంటి ఇది ప్రథమ దేవాలయము సంతోషి మాతది. గత 8-9 సంవత్సరాల నుండి ఈ అమ్మవారి సేవ చేయడానికి నాకు అవకాశం దొరికింది. అదేవిధంగా ఈ దేవాలయానికి ప్రధాన పూజారి శ్రీ గోవింద్ త్రిపాఠి గారు. నేను ఈ దేవాలయంలో వచ్చి ప్రథమ శక్తి అనేది నాకు తెలిసింది. ప్రథమ దేవాలయం అనేది పూర్తిగా ఒక స్థాయిలో లేకుండే. వచ్చినప్పుడు నేను ఆలోచించేవాడిని, ఎలా అవుతుంది అమ్మవారిని ఎలా శక్తి చేయాలి. అన్ని విగ్రహానికి నేను పునః శక్తితోటి ఆవాహనం చేసి మరియు నా వంతు ఏదైతే జరిగిందో హోమం చేసి ప్రతి ఒక్క దేవతని మనం ఆవాహనం చేసి మళ్ళా పునః ప్రతిష్టాపన చేశాము. माता की जय। ये 50 साल से हम लोग यहाँ पे स्टेशन चौरासे पे जो संतोष माँ मंदिर है उसमें रोज़ ही रोज़ शुक्रवार के दिन आते हैं हम लोग। महाराज है सो बहुत सहायता देते हैं हमारे को कि भाई ऐसा करो, हम उसके फॉलो करते रहते। जय संतोषी माँ। నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ మండలంలో కదిలే పరమశివుడు పాపేశ్వర ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ మండలంలోని కదిలి గ్రామానికి సమీపంలో కదిలే పరమశివుడు పాపేశ్వర ఆలయం ఉంది. పర్వత శ్రేణుల్లో సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో అత్యంత ప్రాచీనమైన ఆలయం బాదామి చాణక్యుల కాలం నాటిది అని చెప్పుకొస్తున్నారు. వెలిసిన పాపహరేశ్వర స్వామి దేవాలయం సకల పాపాలు భరించే మహాదేవ దేవుడు. చుట్టూ పచ్చని వాతావరణం, దట్టమైన అడవులు చూడటానికి ఎంతో రమణీయంగా కళాత్మకంగా ఉంటుంది. పరశురాముడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని స్థల పురాణం. పరశురాముడు తండ్రి మాటలు విని చేసిన పాపాలకు పరిహారంగా ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతి జాడని స్థల పురాణం చెబుతుంది. తర్వాత శివలింగం కొంచెం కదిలినట్టుగా జరిగి అందుకే ఈ కేంద్రాన్ని కదిల పాపేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చిందని చెప్తుంటారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉంది. ఏటా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. శ్రావణ మాసంలో పక్క జిల్లాల నుంచి పెద్ద ఎత్తున శని సోమవారాల్లో భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు చెప్పి అలసిపోయి చందాలు వేసుకొని రోడ్డు నిర్మాణం చేసుకుంటున్నామని మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసి రోడ్లు నిర్మించుకున్నారు. కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా రోడ్లు గుంతలమయంగా మారింది. ఆ రోడ్డు వెంట వెళ్లిన పలువురు గుంతల్లో పడి గాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరి పిల్ల కాలువలను తలపించింది. ఈ క్రమంలో సాయి టవర్స్ వాసులు మున్సిపల్ అధికారులకు తమ సొసైటీ నుంచి వినతి పత్రం అందించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సాయి టవర్స్ అపార్ట్మెంట్ వాసులు చందాలు వేసుకుని రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చారు. గుతుకుల రోడ్లను కాస్త అందంగా ముస్తాబు చేశారు. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేదని అధికారులు స్పందించి డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పించాలని, లేని పక్షంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. మున్సిపల్ అధికారులకు ఇంటి పన్నులు సైతం చెల్లించవద్దని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి బాలరావు, కోశాధికారి రాజు, సలహాదారులు సింహాచలం, సంజీవ్ రెడ్డి, వరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి ఎలక్షన్ సమయంలో కానీ మేము ఓటును బహిష్కరిస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి ఈ రోడ్డు సమస్యని, స్ట్రీట్ లైట్ల సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పి కమిటీ సభ్యులు మీ అందరినీ దయచేసి కోరుకుంటున్నాం. త్వరగా చేస్తారని చెప్పి కోరుకుంటాం. ఎవరు ముందు రాకపోవడం వల్ల తలా కొంత చందా వేసుకొని కమిటీ సభ్యులము, కమిటీ మెంబర్సు ప్లస్ సాయి టవర్స్ కుటుంబ సభ్యులకు చందాలు వేసుకొని ఈ రోడ్డు పనులు ఇవాళ స్టార్ట్ చేశాము. స్ట్రీట్ లైట్ల కోసం రిక్వెస్ట్ చేస్తే మా దగ్గర బడ్జెట్ లేదు. డిచ్పల్లి మానవతా సదన్లో ఘనంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని మానవతా సదన్లో విద్యార్థుల మధ్య మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టారు, శాలువాతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు కేక్ కట్ చేసి వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేశారు. ఈ సందర్భంగా మండప వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా సదన్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మానవతా సదన్లో చదివిన విద్యార్థులు సమాజంలో గొప్పగా రాణించాలని, బాగా చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంహెచ్ చైర్మన్ తారా చంద్రనాయక్, ఎన్ఎస్యుడబ్ల్యూ జిల్లా నాయకులు పుప్పాల రవి, జిల్లా నాయకులు హజార్ కిషన్ రావు, బి గోవర్ధన్, పాగిర్తి బాగారెడ్డి, బొబ్బిలి నర్సయ్య, మానవతా సదన్ కేర్ టేకర్ రమేష్, చిటికిల చిన్నారెడ్డి, మైదం రాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు చాలా విషయాలు కూడా చెప్పారు. ఉన్న దాంట్లో మీకు బాగానే జరుగుతుంది అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. నాకు ఈ సదన్తో ఎలాంటి సంబంధం అంటే, మొట్టమొదట మీ పిల్లలకి ఇట్లా పెట్టాలి, మీ పిల్లలకు ఒక గూడు కావాలి అని మిమ్మల్ని ఏడ్ చేసిన పిల్లల్ని, చైల్డ్ లేబర్ పిల్లల్ని, అటువంటి వాళ్ళందరినీ తీసుకుని ఆర్ఓసీకి పెట్టారు. ఆర్బీసీ పేరు మీద మొట్టమొదటి స్కీమ్ స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు పాడుపడిపోయే సందర్భంలో ఇక్కడ పునాది అయింది. అప్పట్లో రాష్ట్రంలో కూడా అతి తక్కువ ఇటువంటి సెంటర్లు పెట్టడం. మల్లారం పిట్లకృష్ణ మహారాజ్ ఆశ్రమంలో బ్రహ్మకుమారీలు పిట్లకృష్ణ మహారాజ్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం పిట్లకృష్ణ మహారాజ్ ఆశ్రమంలో బ్రహ్మకుమారీలు పిట్లకృష్ణ బాలయోగి మహారాజ్కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది భారతదేశ సాంప్రదాయానికి ఒక ప్రతీక అని, రాఖీ కట్టడం అనేది బంధాలు, బంధుత్వాలు, ప్రతి ఒక్కరూ ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉండటానికి ఈ రాఖీ పండుగను జరుపుకుంటారని, ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పిట్లకృష్ణ మహారాజ్ తెలిపారు. అనుకూలమైనటువంటి మార్గంలో మరి భగవత్ చింతన గురించే చెప్తున్నటువంటి అత్తయ్య మరి రాఖీ పౌర్ణమి రావడం కూడా నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ రాఖీ పౌర్ణాన్ని శ్రావణ పౌర్ణమి, గుంజరాల పౌర్ణమి, ఐక్రేమ జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం యొక్క విశేషాన్ని అక్కకు తమ్ముడు రక్ష, తమ్ముడికి అక్క రక్ష, ఇద్దరు కలిసి దేశానికి రక్ష, అందరూ కలిసి మరి మన అక్క చెల్లెళ్ళని తోడబుట్టిన వారు. గ్రామ పంచాయతీ భవనం నుంచి మొదలుకొని రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, డెట్కో సీఎండీ అనిల్ తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజనుల వికాసం పథకం అమలు, ఇరిగేషన్, దేవాదాయ తదితర శాఖల్లో పరిధిలోని ఖాళీ భూములలో అవకాశం ఉన్న అన్ని చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల సమీకృత కార్యాలయ భవనాలపై పార్కింగ్, క్యాంటీన్ల వద్ద సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో అన్ని కూడా ఒకే నమూనాలను నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుకు అనుకూలమైన డిజైన్లను హైదరాబాద్ నుంచి ఎంపిక చేసి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయాల్లో సోలార్ యూనిట్లకు సంబంధించిన మంచి డిజైన్లు ఉంటే వాటిని పంపాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన వివరాలను సంబంధించి కలెక్టర్లో హైదరాబాద్కు పంపాల్సిన వివరాలను సంబంధించిన నిర్ణీత ఫార్మాట్ పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం రోజుల్లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భవనాలతో పాటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యా సంస్థల భవనాలపై కూడా
సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన భవనాల వివరాలను పంపాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డిఓ సాయగో, డీజీ రెడ్కో డిఎం రమణ, ట్రాస్కో ఎస్ఈ రవీందర్, కలెక్టర్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై విద్యార్థులకు అవగాహన నిర్వహించడం జరిగింది. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షణగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలతో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన విద్యార్థుల్లో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యాసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొందించి ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతినిత్యం చేయడం ద్వారా తెలివితేటలు పెరిగి అత్యధిక మార్కులు సాధించవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన రోజంతా పదునైన మనసుతో రోజువారీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారని అందే జీవన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరెంటు షార్ట్ సర్క్యూట్తో ప్రశాంతి శారీ సెంటర్ దగ్ధమయ్యింది. మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. 10 లక్షల వరకు చీరలు కాలి బూడిదయ్యాయి. మాగ్లూర్ మండలం ముల్లంగి గ్రామంలో ఉదయం 4 గంటలకు షాపులకు మంటలు రావడంతో చుట్టుపక్కల వారు చూసి ఇంటి యజమానికి తెలుపగా అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వగా వచ్చి మంటలను ఆర్పివేశారు. 10 లక్షల చీరలు అగ్నికి ఆహుతయ్యాయి. రాఖీ పండుగ సందర్భంగా చీరలు స్టాక్ తీసుకువచ్చారు. తెల్లవారేసరికి కాలి బూడిదయ్యాయి. అప్పులు చేసి చీరలు తెస్తే బూడిద మిగిలిందని యజమాని అన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. రోజు పొద్దున 4 గంటలకు మా షాప్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇందులో షాప్ విలువ కనీసం 10 నుంచి 12 లక్షల మధ్యలో ఉంది. మాకు ఏ సాయం లేక మేము ఒక షాప్ పెట్టుకున్నాం. ముందు ఇంట్లో ఉండే షాప్ అంతా బయట లోన్ తీసుకొని చేయించుకున్నాం. ఇట్లా మొత్తం షార్ట్ సర్క్యూట్ అయింది. దీని విలువ కనీసం 10 నుంచి 12 లక్షల మధ్యలో ఉంటుంది. మాకు ఏ సహకారం లేక షాప్ పెట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దీనికి కొంచెం ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. మాకు ఎవరి సహాయం ఇక్కడ లేదు. ఇక్కడ మాకు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం. నా పేరు ప్రశాంతి, మాది ముల్లంగి. మా సార్ బయట దేశం పోయిండు. ఆయనకు ఏ పనిగా చేయడం కుదరకుంటే మేము చిన్న షాప్ చేసుకొని 2 సంవత్సరాలు ఇంట్లో చేసుకున్నాము. తర్వాత ఇక్కడ బయట పెట్టుకున్నాము. అయితే మధ్యాహ్నం నైట్లో 3-4 గంటల మధ్యలో పూర్తి దద్దమైపోయింది. ఆ టైంలో ఎవరు తిరగలేరు కాబట్టి మనకి ఏ సిచ్యువేషన్ అందలేక మొత్తము ఏది వస్తువు మనకు చేతికి అందకుండా అయిపోయింది. మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ నుండి ప్రభుత్వం మాకు దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. సిపిఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యాలయంలో 9 ఆగస్టు 2025 రోజున పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ డివిజన్ సిపిఐఎంఎల్ మాస్లైన్ కార్యదర్శి బి దేవారాం, జిల్లా నాయకులు ఎం ముత్తెన్నలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసేవా రంగంలో ఉండాల్సిన విద్యా వైద్యాన్ని ప్రైవేటు వ్యాపార వర్గాలకు అప్పచెప్పి ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు. 10 ఆగస్టు రోజున విద్యా వైద్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అంశంపై ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో 11 గంటలకు జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులకు, మేధావులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచామని చెప్పుకోవడమే తప్ప ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు ఇవ్వకపోవడంతో పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని గుర్తు చేశారు. విద్యను కార్పొరేట్ స్థాయిలో జిల్లాలోను, మండలాల్లోనూ ప్రవేశించి ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను పనిచేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, డాక్టర్ల కుటుంబాలను రోగాలు వస్తే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదువులు చెప్పే పంతులు వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపించే పద్ధతులు మారినంత వరకు ఈ పద్ధతులు మారవని, వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీంద్రనాథ్ హాజరవుతున్నారని తెలిపారు. ఆదివాసీ తోటి జాతి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తోటి సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆత్రం కమల్ డిమాండ్ చేశారు. మాగ్లూర్ మండలం మాధాపూర్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఆత్రం కమల్ జెండా ఆవిష్కరణ చేశారు.
కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఆదివాసీతోటి పీవీటీ జిల్లాకు అందడం లేదని, జాతీయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం డబ్బులు అందడం లేదని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తోటి జాతి గ్రామాలను సందర్శించి నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్లు వేణు, జిల్లా అధ్యక్షులు కొమరం కృష్ణ, జగన్, యాదగిరి, నారాయణ, లక్ష్మి, మంజుల పాల్గొన్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎప్పుడు నడిపించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం ప్రతిసారి చేసుకుంటున్నాము. కానీ ప్రభుత్వము ఆదివాసీలని గుర్తించి గత సంవత్సరం నుండి ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి అన్ని రాష్ట్రాలకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం మరియు రాబోయే సంవత్సరాలు కూడా ప్రభుత్వమే స్వచ్ఛందంగా అవి మాత్రమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాయి. నగరంలోని రేడియో స్టేషన్ దగ్గర గల శ్రీ 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 సీతారామచంద్ర పరిపూర్ణ బోధోపదేశ మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ దగ్గర గల శ్రీ 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 సీతారామచంద్ర పరిపూర్ణ బోధోపదేశ మందిరం 2001లో నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు వార్షికోత్సవం నిర్వహించబడుతోంది. నేటికి 24 సంవత్సరాలు అవుతుంది. మందిరం ఎంతో ప్రత్యేకంగా చెందింది. ఈ సంస్థ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకబలక గ్రామంలో స్థాపించడం జరిగింది. ఈ నిజామాబాద్లో 2001లో బ్రాంచ్గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి గురు దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఈరోజు రాఖీ పండుగ సంతోషి మాత జన్మదిన సందర్భంగా గురువు గారైన విజ్ఞానంద మంచిరాజు శ్రీనివాస్ మూర్తిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవటం, హిందువులను ఉత్తేజపరచడం, వారి ప్రవచనాలు చాలా బాగున్నాయి. నూతన హిందూ ధర్మం వారి ప్రవచనాలు చాలా విలువైనవి. ఈ పండుగ సందర్భంగా వారు ఇందరికి విచ్చేయడం. ఈ భవనం 2001లో అప్పటి భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ భారత రాణి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషకరం. ఆధ్యాత్మిక వాతావరణంలో నేడు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందూర్ ప్రజలకు మరోసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారని ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి పాటల రూపంలో రచనలు ప్రజలని, ముఖ్యంగా హిందువులని ఉత్తేజపరిచే విధంగా పరిపూర్ణంగా సనాతన హిందూ ధర్మం, దేశభక్తితో కూడిన వారి ప్రవచనాలు చాలా విలువైనవి. అటువంటి స్వాముల వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా భవిష్యత్తులో భారతదేశము అయితే 2047 వరకు విశ్వగురు స్థానాని కోసమని ప్రయత్నం జరుగుతూ ఉందో, నిజంగా వారి పాటలు వింటే ప్రజలలో ఒక ఉత్తేజం, ఒక దేశభక్తి, ఇవన్నీ కలయికతోటి వారి సందేశము నిజంగా వారి చాలా ఆనందము. మరి ఒకసారి ఈ పండుగ సందర్భంగా వారు ఇచ్చేయడము ఇందూర్ నగర్ ప్రజలు చేసుకున్న ఒక పుణ్యఫలం. అది పరిపూర్ణ బోధోపదేశ మందిర సంస్థ 231/91లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాల గ్రామంలో స్థాపింపబడింది. తాలూకు బ్రాంచుల కింద నిజామాబాద్ పట్టణంలో ఈ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో 2001లో శంకుస్థాపన, గృహప్రవేశం అయింది. 2002లో గురుపీఠ యంత్ర ప్రతిష్టాపన. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, గురుపీఠ గురు సాంప్రదాయం. ఆ సాంప్రదాయ పద్ధతిగా ఈ స్థానిక చుట్టుపక్కల జిల్లాల్లో, పరిసర ప్రాంతాల్లో విరివిగా భక్తులు ఉండడం చేత వారి యొక్క కృషికి ట్రైనింగ్ సెంటర్, శిక్షణా కేంద్రం నిజామాబాద్ పరిసర ప్రాంతాలందు వాళ్ళందరికీ సమావేశపరిచి నిజామాబాద్ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీల పోరాట యోధుడు, స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కొమరం భీంకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, బీఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి జగన్, జిల్లా టీడబ్ల్యూఓ అధికారి నాగోరావు, జిల్లా ఆదివాసీ నాయకుడు సేవా సంఘం అధ్యక్షులు గాన్ల రామచందర్, అధ్యక్షులు బండారి భోజన్న, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గంగసాయన్న మరియు దాత్రి అంజయ్య, శానం పవన్ కుమార్, కొండ శ్రీనివాస్, రాజన్న, చిన్న విఠల్, కొండూరు మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ అన్నం సాయిలు తదితరులు పాల్గొనడం జరిగింది. కొమరం భీం 22 అక్టోబర్ 1901లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా
సంఖ్యపల్లి గ్రామంలో జన్మించిన వ్యక్తి. తర్వాత ఆయన వయసు 15 సంవత్సరాలు ఉండగానే వాళ్ళ ఫాదరు అటవీ శాఖ సిబ్బంది కాల్పుల్లో మరణించిన సంగతి తెలుసు. తర్వాత ఆయన కరిమేర అటు వెళ్ళి స్థిరపడడం జరిగింది. మరి కొమ్రం భీం అంటేనే ఒక పులి, ఒక సింహస్వప్నం, ఆదివాసుల గురించి పోరాడిన వ్యక్తి ఆయన. అట్లాగే అక్కడ సుంకం విధిస్తున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ గ్రామంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము ప్రతి ఏటా అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించుకుంటామన్నారు. గత 60 సంవత్సరాలకు పైగా రక్షాబంధన్ పండుగ నాడు తమ సోదరులకు రాఖీని కడుతున్నామని సోదరీమణులు తెలిపారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. రక్షాబంధన్ పండుగకు ఘనమైన చరిత్ర, ప్రాముఖ్యత ఉందన్నారు. అన్న చెల్లెలకు, అక్క తమ్ముడికి అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ సందర్భంగా K6 స్పెషల్ స్టోరీ. సోదర సోదరి అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి నాడు ఈ వేడుకను నిర్వహించడం హిందూ సాంప్రదాయాల్లో అనాదిగా వస్తున్న పర్వదినం. రాఖీ పండుగ రోజున సోదరుడు సోదరికి రక్షగా ఉంటానని ఈ వేడుకను నిర్వహిస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాఖీ పర్వదిన పండుగ విశిష్టతను రాజ్యంలో చాటింపు వేయించి తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వాతంత్ర కాలంలో స్వాతంత్ర సమరయోధులను ఏకతాటిపైకి తీసుకురావటంలో రక్షాబంధన్ వేదికైనట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుండి సోదరి ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకొని పండుగను జరుపుకుంటారు. రాఖీలను సోదరుడికి సోదరి పంపి తన రక్షగా ఉండాలని వేడుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజున హైగ్రీవ స్వామి జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాఖీ పండుగ పర్వదినాన లక్ష్మీనారాయణునికి పూజించడం వల్ల ఆ ఇంట సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాలతో పాటు లక్ష్మీనారాయణ ఆలయాల్లో ప్రత్యేక శ్రావణ మాస పూజలు నిర్వహిస్తున్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో బ్రహ్మకుమారీలు మంగిరాములు మహారాజ్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో రాఖీ పండుగ సందర్భంగా శ్రీ మంగిరాములు మహారాజ్కు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది భారతీయ సాంప్రదాయ వేడుకని, ప్రతి చెల్లె అక్కకు తమ్ముడికి అన్నకు ఎల్లవేళ రక్షగా ఉండాలని ఈ రాఖీ పండుగ జరుపుకుంటారని, ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ మంగిరాములు మహారాజ్ తెలిపారు. సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా రాఖీ పున్నమ మరి రక్షాబంధన్ అనే శాస్త్ర ప్రమాణం మనందరం కూడా పూర్వం నుంచి కూడా గుర్తెరిగిండ్రు. ఇది పూర్వం నుంచి కూడా వస్తూ ఉన్నది. మనకు ఓం శాంతక్కయ్య నిజామాబాద్ వాసులు అసలు ప్రతి సంవత్సరం అంటే మాకు కంటిన్యూ వస్తూ ఇంకా అక్కడక్కడ ఎక్కడైతే ప్రేమ, ఎక్కడైతే ఆత్మీయత ఉన్నదో జైళ్ళలో కూడా కట్టడం అది అదృష్టంగా భావిస్తుంది. ఎందుకోసంటే అక్కడ ఎవ్వరు దానిలను చేసేటోళ్ళు లేరు. కనీసం ఓం శాంతక్కయ్య వచ్చి కూడా రాఖీని కడుతున్నది మాకు ఒక అక్కలా కానీ ఒక ప్రేమ, చాలా ఆనందంగా. భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భీమ్గల్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ యువతకు ఒక వేదికను అందిస్తుందని, దీని తర్వాత వారు తమ ఆలోచనలు, సమస్యలను వ్యక్తపరచుకోవచ్చని మరియు సమాజంలో మార్పు తీసుకురావచ్చు. కేవలం ఇది ఒక వేదిక కాదు, యువత శక్తి అని, సమాజ సేవ నిబద్ధతను మరియు దేశ అభివృద్ధిలో యువత పాత్ర గుర్తు చేసే ఒక గొప్ప అవకాశం. 1960 చివరిలో భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనతో మొదలై ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోని అతిపెద్ద యువజన సంస్థగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. యూత్ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యం యువతను శక్తివంతం చేయడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం మరియు దేశ ప్రగతికి దోహదపడటం. ఈ సంస్థ యువతకు నాయకత్వ శిక్షణ, రాజకీయ అవగాహన మరియు సామాజిక సేవ అవకాశాలు అందిస్తుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన మనకు భారత్ జోడో యాత్రలో బోధించిన సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అవినాష్ అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి నాగేంద్రబాబు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు
బుద్ధి అవినాష్, మండల ఉపాధ్యక్షులు సురేష్, పట్టణ యువజన నాయకులు సురేష్, NSUI జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్, మండల సెక్రటరీ విజయ్, పట్టణ అధ్యక్షుడు మహేష్, శ్రీను, అరుణ్, రాజు, విశాల్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ ప్రజలకు, భీమ్గల్ మండల ప్రజలకు అందరికీ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భీమ్గల్ పట్టణ కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ యువజన కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి ఆలోచనలతో మొదలైంది. ఇది యుక్త యువతలోని శక్తిని, సామాజిక సేవ పట్ల నిబద్ధతను మరియు దేశ అభివృద్ధిలో యువకుల పాత్ర ఏందని చెప్పేసి చెప్పే గొప్ప అవకాశం. బ్రాహ్మణపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగను జరుపుకున్నారు. పద్మశాలి సంఘం బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ పూజ, అభిషేకం మరియు పద్మశాలి కులస్తులు జంజీర రాఖీని కట్టుకున్నారు. ఒకరికొకరు సోదర భావంతో ఉండాలని ఆ భగవంతుడు కోరినట్లు పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు తిరుపతి శేఖర్, రుద్ర రాజేందర్, శ్రీమన్ పంచాక్షరి, గంగాధర్, శ్రీనివాస్, మధు, రాజేశ్వర్, రామచంద్ర, చరణ్, దాసు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్లో గల తెలంగాణ అమరవీరుల పార్కులో పార్కు వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం రాఖీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వాకర్లు కొండ దశరథం, ఆదినారాయణ, పురుషోత్తం, ప్రవీణ్, సాయిలు, దయానంద్, రాజేందర్, నర్సయ్య మరియు సభ్యులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలో రాఖీ పండుగ సందర్భంగా రాఖీ దుకాణాల్లో సందడిగా మారాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా బాల్కొండలో పండుగ సందడి నెలకొంది. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టడం కోసం దుకాణాలకు లైన్లు కట్టారు. 10 రూపాయల నుండి 200 వరకు రాఖీలు ఖరీదు చేసి రాఖీలు విక్రయదారులు తమ దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. బీసీ రిజర్వేషన్లపై 42% పార్లమెంటులో చట్టం తీసుకురావాలని విజయవంతం చేయండని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని, ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదించి అమలుకు పూనుకోవాలని CPM పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 11న ధర్నా నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీలో నిర్ణయించినట్లు CPM రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి బీజేపీ శాసనసభ్యులు ఆమోదించి కేంద్రానికి పంపిన తర్వాత ముస్లింలకు ప్రయోజనం చేకూర్చడానికి బీసీ రిజర్వేషన్లు అమలుకు కేంద్ర రాష్ట్రం పూనుకుంటుందని సాకుతో 42% రిజర్వేషన్లు అమలు జరపకుండా అడ్డుపడుతున్నారని, ఇది పూర్తిగా పక్షపాత ధోరణి అని తెలుస్తుందని విమర్శించారు. బీజేపీ తన వైఖరిని మార్చుకుని బలహీన వర్గాల అందరికీ న్యాయం జరగడానికి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో 42% అమలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడితే దాన్ని అడ్డుకోవటం వారి ఆలోచన ధోరణి తెలియజేస్తుందని అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతంలో మైనార్టీలకు రిజర్వేషన్లను అమలు జరుపుతున్నప్పటికీ తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవటం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఏకపక్షంగా ఒంటరిగా పోరాటం కన్నా అఖిల పక్షాలను కలుపుకొని కేంద్రంపైన ఒత్తిడి తేవడానికి పోరాటాన్ని చేయాలని సూచించారు. అనంతరం CPM జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం చెందినందున ప్రజలు అనేక ఇబ్బందులకు పడుతున్నారని, సమస్యలను తెలుసుకొని ప్రజలకు పోరాటాలలో కదిలి రావడానికి CPM పార్టీ వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు సర్వేలను చేయాలని నిర్ణయించిందని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు సహకరించాలని ఆయన కోరారు. ఐక్య పోరాటాల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, సుజాత, నన్నేసాబ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ మేధావులు, నిరుద్యోగులు, యువకులందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని CPM పార్టీగా కోరుతాను. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీ రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్ని ఆమోదించింది. గవర్నరు దాన్ని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి ఇప్పటి వరకు కూడా దాని మీద ఆమోద ముద్ర వేయనటువంటి పద్ధతి ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పండుగ డొంకేశ్వరం మండలంలో ప్రతి గ్రామాన కన్నుల పండుగగా జరుపుకోవటం జరిగింది. డొంకేశ్వర్ మండలం చిన్నాహిన గ్రామంలో ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ పండుగని జెండా ఎగరవేసి స్వీట్లు పంచుకొని కొమరంబి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ నాయక్పూర్ యువత ఆర్థికంగాను రాజకీయంగాను ఎదగాలని, కొమరంభీంను ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్పూర్ పెద్ద మనుషులు హనుమన్లుగావ్, భోజన్న, సత్యన్న, సునేష్,
వంశీ సాయన్న కుల సభ్యులు పాల్గొన్నారు. గ్రామాన్ని మేము మా డొంకేశ్వర్ మండలంలో ఊరూరా ప్రతి ఊరూరా జెండా ఎగరేసి పండగలా జరుపుకుంటున్నాము. ఇట్టి వాతావరణంతో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండగని ఈ ఆగస్టు 9నే జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో 1994లో ఆగస్టు 9వ రోజున ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. కాబట్టి అదే రోజున మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కావున ఇకనైనా మన అంతరించి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గరలో ఉన్నటువంటి బాల సదన్లో రక్షాబంధన్ సంబరాలు ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ సంబరాలు నేడు రక్షాబంధన్ పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి బాల సదన్లో ఘనంగా రక్షాబంధన్ సంబరాలు ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్రావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి బారడు మహేందర్ మాట్లాడుతూ రక్షాబంధన్ అనున్నది భారతీయుల సాంప్రదాయ వేడుకని ప్రతి చెల్లె, అక్క, తమ్ముడు, అన్న ఎల్లవేళలా రక్షగా ఉంటూ అండదండలుగా ఉండటానికి కేవలం అన్న, చెల్లికి, అక్క, తమ్ముడు అని భావన కాకుండా హృదయానికి హత్తుకొని ఉన్న అభిమానం కలిగిన వ్యక్తులకు కూడా రక్షాబంధన్ రాఖీలను కట్టుకుని జరుపుకోవచ్చని, ముఖ్యంగా మన భారతదేశానికి అన్ని కాలాలలో సేవ చేస్తున్నటువంటి మన సైనికులకు కూడా రాఖీలను కట్టి ఘనంగా రక్షాబంధన్ జరుపుకోవచ్చని చెప్పారు. ఇక్కడ బాల సదన్లో బాలికలకు స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేసి రాఖీలను కట్టించుకొని బిస్కెట్లు, చాక్లెట్లను అందజేశారు. స్టీల్ బాటిళ్లను క్లబ్ సభ్యులు ధీరజ్ రెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జూగల్ జాజు, జగదీశ్వరరావు, రాజ్ కుమార్ సుబేదర్, ధన్పాల్ శ్రీనివాస్, పార్సి రాజేశ్వర్, పవన్ పాండే, శ్రీకాంత్ జవహర్, బాపురావు, సోని, సతీష, మురళి, గంగారెడ్డి తదితరులతో పాటు బాలసదన్ సిబ్బంది పాల్గొన్నారు. రాఖీ కడతాడు. ఆ రాఖీ ఎందుకు కడతాడు దాని విషయాలకి మొత్తం మా మహేందర్ భాయ్ చెప్పినాడు. ఇది ఒక అటు ప్రేమ సంబంధం. అక్క చెల్లెలు మన తమ్ముడికి కట్టి ఆయనతో ఒక ప్రేమతో ఆయన రక్షించాలనా అని అనుకుంటాడు. అందుకోసం మనము ఈ మన సంస్కృతి మనం రక్షాబంధన్ చేస్తున్నాం. అందరు మంచి ఉండాలన్నా భగవంతుడికి చెప్తున్నాం. మీరు కూడా అందరూ మంచి ఉండాలన్నా రక్షాబంధన్కి ఇదే సందేశం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాణిక్ బండర్ గ్రామంలో మాక్లూర్ మండల్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ నాయక్పోడు కులస్తులు జెండా ఆవిష్కరించి ఆదివాసులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీ నాయక్పోడు మండల మాజీ అధ్యక్షులు మరియు మండల ప్రధాన కార్యదర్శి ఆకుల రవి, గ్రామ పెద్దలు సుంకరి అనిల్, రాససాయిలు, సుంకరి శ్రీను, చౌవూరి బాలయ్య, లక్ష్మణ్, ఆకుల లక్ష్మణ్, గోనేటి లింగం తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే చర్యలు లేకుండా జాతీయ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ద్వారా దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తున్నాయని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇవ్వాలని, 3 వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్య, నిరుద్యోగ, కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించకపోతే ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మత, ప్రాంత, జాతీయ భేదాలను రెచ్చగొట్టి అసలైన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతున్నారు. ఈ విధానాలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ అనేక ప్రజా సమస్యలు పరిష్కారం చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది. దాంతోపాటు ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ, అట్లాగే ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా అదనపు నిధులను తేకుండా, జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకుండా ఈరోజు ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర రాజధానిలో ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించిన మంత్రి సీతక్క.
సోదరి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయ సన్నిధానానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అయ్యప్ప భక్తుల ఆరోగ్య భద్రత సొసైటీ సభ్యుడు జి మనోహర్ రెడ్డి పీఎంకు లేఖలు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంచాలి. డిచ్పల్లి సిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ రెడ్డి. నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష. పలు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రక్షాబంధంతో కొనసాగుతున్న అన్నా చెల్లెల అనుబంధం. రాఖీ పౌర్ణమి సందర్భంగా KCGTPL అందిస్తున్న ప్రత్యేక కథనం. రైల్వే క్వార్టర్స్ మహాశక్తి హనుమాన్ ఆలయంలో ఘనంగా సంతోషిమాత జన్మదిన వేడుకలు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పర్వత శ్రేణుల్లో సహజ సిద్ధమైన ప్రకృతిలో గల నిర్మల్ జిల్లా దిల్వాల్పూర్ మండలం కదిలే పరమశివుడిపై KCGTPL స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.